రైట్, వెల్కమ్ బ్యాక్. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పార్టీలు కూడా బీసీ ఎజెండాను నెత్తికెత్తుకుంటూ ఉన్నాయి. బీసీల కోసం రిజర్వేషన్లు కల్పించాలి అని అన్ని పార్టీలు కాంగ్రెస్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరి కామారెడ్డి బీసీ డిక్లరేషన్ కూడా మళ్ళీ చర్చనీయాంశమైంది. దీనిపైన ఈరోజు డిబేట్లో మాట్లాడదాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు ఆచారి గారు, బీజేపీ నాయకులు, అలాగే బొల్లం మల్లయ్య యాదవ్ గారు, బీఆర్ఎస్ నాయకులు, అండ్ చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ అండ్ చైర్మన్ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం. నమస్కారం అండి. నమస్కారం. రైట్, ముందుగా బొల్లం మల్లయ్య గారు, ఎమ్మెల్సీ కవిత గారు బీసీ డిక్లరేషన్ కామారెడ్డిలో ఎన్నికల వేళ కామారెడ్డిలో బీసీల కోసం డిక్లరేషన్ చేసినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము 6 నెలల్లో హామీలో అమలు చేస్తాము అని చెప్పినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు సంవత్సరం అవుతున్నా కూడా నోరు మెదపకుండా దానిపైన ఎటువంటి ప్రకటన చేయకుండా ఉండటాన్ని తీవ్రంగా తప్పుపడుతూ వెంటనే బీసీ డిక్లరేషన్ పైన ఒక ప్రకటన చేయాలి అని ఆవిడ పోరాటం చేస్తున్నారు. అదే ఈ బీసీ డిక్లరేషన్ని కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత సీరియస్గా తీసుకోకుండా దానిపైన ఎందుకు ఇంత తాత్సారం చేస్తోంది అనుకుంటున్నారు? కాంగ్రెస్ ప్రభుత్వాలలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ పనిచేసిన వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదు అనేది ముమ్మాటికి ఎన్నో సందర్భాలలో రుజువైంది. వేదికల మీదనే కాదు, మామూలుగా ప్రజల్లోకి వచ్చి ఆందోళన చేసిన సందర్భాలు కూడా చూసినాం. కానీ ఆఖరికి కామారెడ్డిలో మామూలుగా ఏదైతే ప్రవేశపెట్టిన డిక్లరేషన్, ఆ డిక్లరేషన్ ప్రవేశపెట్టిన దాని ప్రకారం 6 నెలలు కాకపోతే 6 సంవత్సరాలన్నా చేయటానికి ప్రణాళిక ఏమైనా సిద్ధమవుతుందా అంటే అయ్యాల ఎన్నికలలో ఎక్కడ కూడా అవకాశాలు ఇవ్వలేదు, సీట్లు ఇవ్వలేదు. ఒకటి సరే ఆర్థిక పరిస్థితుల వల్ల మామూలుగా గెలవగలిగిన వాళ్ళకే ప్రభుత్వం రావటం కోసమే మేము వేరే డబ్బులు ఉన్న వాళ్ళకి అగ్రకులాలకి ఇస్తామని చెప్పేసి ఇచ్చుకున్నాం. ప్రభుత్వం వచ్చిన తర్వాత నామినేటెడ్ పదవులలో ఎవరన్నా ఏసీరా పార్టీ కోసం త్యాగాలు చేసిన వాళ్ళు, పార్టీ కోసం పనిచేసిన వాళ్ళు అని అంటే వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళకు కూడా బీసీ ప్రాతినిధ్యం ఎక్కడ లేకుండా కార్పొరేషన్ పదవులలో కూడా అందరూ దాదాపుగా వాళ్ళ సామాజిక వర్గంలోనే నింపుకున్నారు. నిన్నగాక మొన్న నల్గొండ జిల్లాలో అగ్రికల్చర్ మార్కెట్ చైర్మన్ అనేస్తే రిజర్వ్డ్ కేటగిరీలో ఉన్న ఎస్సీ ఎస్టీల దగ్గర తప్ప మిగిలినవి అన్ని కూడా మార్కెట్ కమిటీ చైర్మన్లు ఓన్లీ అగ్రకులాలకి, అది రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళే వేసుకున్నారు. ఈరోజు అవకాశం వచ్చింది, పార్టీ మాది, నాయకత్వం మాది, మాకు అవసరం అవకాశం ఉన్న వాళ్ళని మాత్రమే వేసుకుంటామనే అధికారం వాళ్ళకు ఉండొచ్చు. కానీ దయాలు వేదాలు వల్ల ఇచ్చినట్టు మామూలుగా మేము చేస్తామని చెప్పేసి ఏదో వరాల వర్షం కురిపించినట్టు మరి మామూలుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం, ఓట్లను లాక్కోవటం కోసం, స్థానిక సంస్థలలో గెలవటం కోసం, మళ్ళీ ఇంకోసారి ప్రజల్ని మోసం చేయటం కోసం ఈ రిజర్వేషన్ని అడ్డం పెట్టుకునే ప్రయత్నం కాకుండా నిజంగా అనాదిగా అన్యాయానికి, అవమానాలకి, అణచివేతకు గురవుతున్న ఈ బీసీ సామాజిక వర్గాన్ని కాపాడటానికి, చరిత్రలో నిలిచిపోవడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చేసిన ప్రామిస్ నిలబెట్టుకుంటే శాశ్వతంగా ఎవరైనా మేలు చేసిన వాళ్ళకి తప్పకుండా వాళ్ళకి అండగా ఉంటారు ప్రజలు కూడా. కాబట్టి శాశ్వతంగా వాళ్ళకు కూడా ఓటు బ్యాంక్ అనుకున్న దాని ప్రకారం వాళ్ళు ఓటు బ్యాంక్ కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది, నాయకత్వం కూడా పెరిగే అవకాశం ఉంటుంది, ఇచ్చిన మాటను కూడా నిలబెట్టుకున్నట్టుంటుంది. కానీ ఈరోజు ఏదో రకంగా కాలయాపన చేయడానికి వాళ్లకున్న జిల్లాలలో ఉన్న ఆధిపత్య, అగ్రకుల ఆధిపత్యంతో ఉన్న సందర్భాలలో అక్కడున్న చిన్న చిన్న సామాన్య కార్యకర్తలకు కూడా బలహీన వర్గాలకు అవకాశాలు ఇవ్వకుండా అణచివేత కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇది ముమ్మాటికి వాస్తవం. ఇంతకుముందు మామూలుగా వేరు సందర్భాలలో కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు, అధికారం ఉన్నప్పుడు మాట్లాడలేదు, అధికారం అయిపోయిన తర్వాత మాట్లాడుతున్నారని. అధికారం ఉన్నప్పుడు ఆ వర్గాల చైతన్యం కోసం ఏమేమి చేయాలనో ఆ రకంగా చేయటం జరిగింది. అంటే ఆర్థికంగా పరిస్థితి కోసం, ఆర్థికంగా కొంత వెసులుబాటు చేయడం కోసం, ఆయా సామాజిక వర్గాన్ని ఆదుకోవడానికి ప్రభుత్వం నుంచి చేయాల్సిన సహకారం అందించడం జరిగింది. రిజర్వేషన్ విషయానికి కాడికి వచ్చేటప్పటికీ రిజర్వేషన్ బహిరంగంగా చెప్పకపోయినా ఇప్పుడు దాదాపుగా కొన్ని సామాజిక వర్గాలకు అవకాశం ఇవ్వటం జరిగింది. మీరు ఇంతకుముందు చెప్పినట్టు 100 కులాలలో ఇప్పటి వరకు చట్టసభలకు రాని వాళ్ళు, అది కేవలం అసెంబ్లీ దాకా, పార్లమెంటు దాకా కాదు, కింది స్థాయిలో కూడా కనీసం గ్రామ పంచాయతీ స్థాయిలో కూడా ఒక పదవిలోకి రాని కులాలు ఇంకా సామాజిక వర్గాలు చాలా మంది ఉన్నారు. ఇటువంటి కులాల్ని ఆదుకోవడానికి, అణచివేతకు గురి కాకుండా ఇప్పుడు కనీసం మామూలుగా నాయకత్వంలో ఉన్న వాళ్ళకి మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. నల్గొండ జిల్లానే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒకసారి ఎక్కడన్నా ఇప్పుడు ఎస్సీ ఎస్టీల కంటే రిజర్వేషన్ ఉంది కాబట్టి ఒక 4 టర్మ్లో 5 టర్మ్లో దాదాపుగా మళ్ళీ రిజర్వేషన్ మారేంత వరకు అక్కడ ఎవరు పోటీ చేసినా 2 అభ్యర్థులు ఎస్సీనే ఉంటారు. 3 పార్టీలు పోటీ చేస్తే 3 పార్టీలు ఎస్సీలు ఎస్టీలే ఉంటారు. కానీ మిగతా రిజర్వేషన్ లేని దగ్గర బీసీలు ఎక్కడైనా పోరాటం చేయాలనుకుంటే ఒకసారి కింద పడో మీద పడో ఆర్థికంగా అటో ఇటో కింద మీద పడి వ్యాపారాలు చేసుకోనో లేకపోతే చేయుతని ఇచ్చో అటో ఇటో నిలబెట్టినప్పుడు ఒకసారి టికెట్ వస్తే వీళ్ళని ఎట్లా ఓడగొట్టాలనే ఆలోచిస్తారు.
ఒకసారి ఓడగొట్టిన తర్వాత రెండోసారి అవకాశం వచ్చేటప్పటికి లేదు మళ్ళీ ఆయనకి ఎట్లా ఇస్తారు, ఇంకొకళ్ళకి ఇవ్వాలి, ఆయనకి ఇస్తే పోయినసారి ఓడిపోయింది, ఆయన మామూలుగా తట్టుకోలేడు, ఆర్థిక పరిస్థితి బాగలేదు అని చెప్పేసి ఏదో కారణాలు చెప్పి ఇంకొకళ్ళు ఆ సీట్ ని ఆక్యుపై చేసే పరిస్థితి జరుగుతుంది, అనాదిగా జరుగుతూ ఉంది. ఇటువంటి క్రమంలో కనీసం మీరు కొత్తగా చట్టాలు ఎప్పుడు తెస్తారో అది తర్వాత సంగతి, కానీ ఉన్నోళ్ళనైనా కాపాడేటందుకో ఉన్నోళ్ళనైనా ప్రోత్సహించేటందుకు వరకు ఎంతవరకు చర్యలు చేపట్టిరు అని అంటే, ఇవాళ మామూలుగా కాంగ్రెస్ కి మేము పిసిసి ప్రెసిడెంట్ గా మహేష్ కుమార్ గౌడ్ గారిని ఎంపిక చేసినామని చెప్పేసి అని అన్నారు. చేసిన సందర్భాలలో వాళ్ళకి ఎంత స్వతంత్ర ప్రతిపత్తి కలిగినట్టు వాళ్ళని వ్యవహరించే పరిస్థితి ఉంది, ఎంత మామూలుగా స్వయం ప్రతిపత్తి కలిగి వాళ్ళ పదవిలో వాళ్ళని కొనసాగించగలిగే పరిస్థితి ఉంది. డి శ్రీనివాస్ గారిని చూసినాం, నియంత్రించారు. వి హనుమంతరావు గారిని చూసినాం, నియంత్రించారు. కేశవరావు గారిని చూసినాం, నియంత్రించిన సందర్భాలు ఉన్నాయి. మల్లికార్జున గారిని చూసినాం, నియంత్రించిన సందర్భాలు ఉన్నాయి. కేవలం ఒకళ్ళకు ఒక పదవి ఇచ్చి మళ్ళా మీరు దాన్ని శాసించి స్వయం ప్రతిపత్తి లేకుండా వాళ్ళని చేసే అవకాశం లేకుండా ఎవరికన్నా ఒకళ్ళకో ఇద్దరికో చేస్తే ఏంది నువ్వు మీ సామాజిక వర్గాన్ని చూస్తున్నావు అని చెప్పేసి ఒక ముద్ర వేసి మళ్ళీ పార్టీలో ఆ స్థానం లేకుండా చేసే ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కేవలం మొక్కుబడిగా ఏదో ఇచ్చినమని చెప్పి రబ్బర్ స్టాంపుగా తయారు చేసి మొక్కుబడిగా చేయటం అనేది కాకుండా బీఆర్ఎస్ 10 ఏళ్ల పాటు అధికారంలో ఉంది కదా, మరి అప్పుడు బీసీల కోసము ఈ రిజర్వేషన్ల పెంపు కోసం ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే మీ సమాధానం ఏంటి? నాకు తెలిసినంత వరకు మామూలుగా అంతకుముందు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాండి. పోయినసారి 2018 అసెంబ్లీ ఎన్నికలలో 5 యాదవ్ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి అవకాశాలు ఇచ్చారు, గెలిచింది కూడా. మరి అంతకుముందు ఏ కాంగ్రెస్ పార్టీలో కూడా నేను బాధితుడిని 2009లో. నాకు టికెట్ అవకాశం వచ్చిన తర్వాత కూడా నన్ను మామూలుగా బలి చేయడానికి వేరే వాళ్ళ తీసుకొచ్చి పెట్టారు. రెండోసారికి వచ్చేటప్పటికి అతన్ని కాదని మళ్ళీ వచ్చి ఆ సీట్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి పెట్టుకుంటా. అంటే ఏమైతుందంటే ఇక్కడ నేను ఏదో పర్సనలైజ్ చేయటం కాదు, ఇంకోటి కాదు, సహజంగా అంతకు ముందు దొరకని అవకాశాలు అటు టీడీపీలో రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత 1983లో బీసీలకి కొంత రాజకీయ అవకాశాలు వచ్చినాయి, రాజకీయ చైతన్యం కూడా దొరికింది. దాని మూలానే కొంతమంది సామాజికంగా పరిణితి చెంది సమాన ప్రతిపత్తి పొందగలిగారు. ఆ తర్వాత అదే క్రమంలో మామూలుగా మళ్ళీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో అక్కడో ఇక్కడో కొన్ని సందర్భాలలో అవకాశాలు ఇవ్వడం జరిగింది. నాయకుడిగా ఆయనకు కొంత అవగాహన ఉంది కాబట్టి చేయగలిగారు. ఆ తర్వాత మళ్ళీ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ లో కూడా అన్ని సామాజిక వర్గాలకు అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనతో ఆర్థికంగా పరిస్థితి లేకనో లేకపోతే ఇతరత్ర కారణాల వల్ల అవకాశం లేని ఎంబీసీలో కానీ ఇంకొక కులాలను కానీ గుర్తించి వాళ్ళకి చైర్మన్ కానీ నామినేటెడ్ పదవులలో కానీ అవకాశాలు ఇవ్వడం జరిగింది. అది ఒకటేసారి అందరికీ చేయటం అనేది సాధ్యపడదు. ఎందుకంటే వేళ్ళూరుకు ఈ వ్యవస్థలో ఒకటేసారి అది రామారావు గారు కానీ కేసీఆర్ గారు కానీ రాగానే మేము బీసీలు ముందు పెడతామనంటే అగ్రకులంతో ఆధిపత్యంతో అన్ని రకాలుగా అందివేసిన వీళ్ళు వటవృక్షం లాంటి వాళ్ళు మళ్ళీ ఆ రాజకీయ వ్యవస్థలోనే అనేక రకమైన ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉంటది. కాబట్టి సమూలంగా ఒకటేసారి చేయడం సాధ్యపడదు. కాబట్టి అంచెలంచెలుగా చేయాలనే ఆలోచనతోనే ఆయాల రామారావు గారైనా ఇవాళ కేసీఆర్ గారైనా కొన్ని మార్పులు చేసిరు. దాని మూలాన ఇవాళ బీసీలు కొంతవరకైనా రాజకీయ చైతన్యంగా, ఇదేదో నేను సమర్థించడం ఆ పార్టీకి సంబంధించిన వ్యక్తిగా కాదు, బాధితుడిగా చెప్తా ఉన్నా. ఎందుకంటే నేను కాంగ్రెస్ లో 2 విద్యార్థి దశ నుంచి కాంగ్రెస్ లో ఉన్నా. అక్కడ ఇబ్బందులు జరగడంతో బలిపశువుని అయిన తర్వాత నన్ను రాజకీయంగా ఇబ్బంది పెట్టిన తర్వాత ఆ పార్టీ నుంచి టీడీపీకి రావడం జరిగింది. టీడీపీలో ఒకసారి అవకాశం పెట్టడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ నేను టీడీపీలో కొనసాగిన తర్వాత రాజకీయ ప్రాబల్యంతో నన్ను అనగదొక్కే క్రమంలో మళ్ళీ ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రయత్నంలో భాగంగా కేసీఆర్ గారు పిలిచి ఆశీర్వదించే అవకాశం ఇచ్చారు. నాకు ఒక అవకాశం వచ్చింది. మళ్ళీ మొన్న అందరు కట్టగట్టుకొని అనేక రకమైన ఇబ్బందులు బీసీలకు రాజకీయాల్లో బీసీలకు ఏ రకంగా అన్యాయం జరుగుతుందో చెప్పడానికి మీరే ఒక లైవ్ ఎగ్జాంపుల్ అంటారు. ఉదాహరణ అండి, అదే ఉదాహరణ మీరే అంటారు. రైట్. విద్యార్థి దశ నుంచి రాజకీయాలలోనే ఉన్న ఒక నల్గొండ జిల్లాలో అగ్రకుల ఆధిపత్యం ఉన్న కాంగ్రెస్ అంటే రెడ్డి, రెడ్డి అంటే కాంగ్రెస్ అని చెప్పేసి పేరు పెట్టుకున్న ఈ నల్గొండ జిల్లాలో మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉండి బాధితుడిగా పోరాటం చేస్తూ ఈ రోజు మామూలుగా అది టీడీపీ వల్ల టీఆర్ఎస్ వల్ల రాజకీయంగా అవకాశాలు దొరికి ఈ రోజు నేను ప్రజలకు సేవ చేసే అవకాశం దొరికింది. అంటే నా లెక్కనే 4 సార్లు పోటీ చేయగలిగిన ఆర్థిక పరిస్థితి, మానసిక స్థితి, మరి అన్ని రకాలుగా అవకాశాలు ఎంతమందికి ఉంటాయి? ఒకసారి చేసిన వాళ్ళు రెండోసారి కన్వర్గ్ అయ్యే పరిస్థితి ఉంది, కన్వర్గ్ చేసే ప్రయత్నం చేస్తారు. కాబట్టి వీటికి రిజర్వేషన్లే ఏకైక లక్ష్యం, మార్గం కూడా. కానీ ఆ రిజర్వేషన్లు వచ్చేంత వరకైనా మీకు అవకాశాలు ఉన్నాయి, మీరు మాట ఇచ్చారు కాబట్టి అవకాశాలు ఉన్నాయి, నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి అంటున్నాం. రైట్ మల్లయ్య గారు.